గాలి కనుక ఉన్నట్లయితే భూమిలోకి గాలి పెరుగుతుంది. అందుకోసమే ఆ భూమిలోకి గాలి పెరగడం కోసమే మనం ఏంటంటే పంట వేసే ముందు దుక్కి దున్నుతాం. సో ఈ సేంద్రీయ కర్బనం అంటే ఎకరాకు ఒక 5 టన్నులు అంటే ఒక ట్రాక్టర్ లేదా పచ్చిరొట్ల ఎరువు వేసుకుని పూత రాకుండా కలిగి ఉన్నట్లయితే భూమిలో చక్కగా ఆ సేంద్రీయ పదార్థం ఈ మట్టి రేణుకి మంచిగా గాలి లోపల గాలి వేసుకుంటే గాలి బాగా ఎప్పుడైతే భూమి లోపల గాలి వెళ్తూ కనుక వెళ్తుందో పురుగు తెగులు కూడా చాలా తక్కువ వస్తుంది. లోపల చాలా సొమ్మిలు ఉంటాయి, అవన్నీ కూడా బాగా యాక్టివేట్ అయ్యి అందుబాటులో లేనటువంటి నష్టపోయిన పాత్రలు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. ఇది చాలా లాభం అన్నమాట. కాబట్టి చాలామందికి ఒకవేళ పసుపు కనుక లేనట్లయితే మేము పెట్టుబడి రాయితీ నేను ఇస్తూ ఉంటాను. అవి వేసుకుని పంట రాకుండా జస్ట్ పూత వస్తుంది అని అంటే వేసిన కరెక్ట్గా 45 రోజులకి మీరు వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆ పంట ఈ పంట అంటారు, ఏ పంటకైనా కానీ 100% ఉపయోగపడుతుంది. సో ఈ సలహా ఎంత విలువైందంటే అంత విలువైంది. మేము ఒక 100 సాయిల్ హెల్త్ కార్డు తీసుకున్నట్లయితే 100లో 90 ఉంటుంది. రెడ్ మార్క్ అంటే భూమి బాగోలేదు, సేంద్రీయ పదార్థం అవసరము, సేంద్రీయ కర్బనం అవసరం, నా భూమిలో పచ్చిపాటు ఎరువులు వేయండి లేకపోతే పసుపు పెంట వేయండి అని చెప్పి ఒక ఇండికేషన్ ఈ భూమి. మనము బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పౌరుడికి ఐరన్ అవుతుంది, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే హిమోగ్లోబిన్ సంబంధించిన సిరప్లు ఉంటాయి, సిరప్ అది రాకుండా. అట్లాగే ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది దాంట్లో దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మీరు వేసే ప్రతి ఎరువు, మీరు వేసే డిఏపి కానీ, మీరు వేసే యూరియా కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో ప్రతి రైతు మొట్టమొదటి సమస్య అంటే ప్రతి రైతు ఈవెన్ ఇది గ్రీన్ మార్క్లో ఉన్నా మీరు సేంద్రీయ కర్బనం వేసుకోవడం వల్ల